ఫౌండేషన్ లెవెల్‌లో చాలామందికి ఉన్న డౌట్ ఏందంటే, అసలు మనం ఫుటింగ్ అయితే కంప్లీట్ చేసుకుంటాం. ఫుటింగ్స్ తర్వాత ఈ పెడస్టల్ అనేది ఎందుకేస్తున్నారు? పెడస్టల్ వల్ల అసలు యూజ్ ఏముంది? దానివల్ల మనకి ఉపయోగాలు ఏందనేది చాలామంది అడిగారు. ఈ వీడియోలో అసలు ఒకసారి మనం ఆ పాయింట్ గురించి డిస్కషన్ చేసుకుందాం. మనం ఫస్ట్ ఏం చేస్తామంటే పీసీసీ కంప్లీట్ చేసుకుంటాం. 40 ఎంఎం తోటే మనం గ్రౌండ్ లెవెల్‌లో పీసీసీ కంప్లీట్ చేసుకొని మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫుటింగ్ అయితే ఒక 1 ½ ఫీట్ మనకి యాస్ పర్ స్ట్రక్చరల్ డీటెయిల్స్ ప్రకారం 1 ½ ఫీట్ ఆర్ 2 ఫీట్ మనం ఫుటింగ్ వేసుకుంటాం. ఆ ఫుటింగ్ పైన మనం పెడస్టల్ అనేది రైజ్ చేసుకొని దాని మీద కాలమ్స్ రైజ్ చేసుకొని ప్లింత్ బీమ్ రన్ చేసుకొని ఈ విధంగా కాలమ్స్ అనేది రైజ్ చేసుకుంటాం. అండ్ పెడస్టల్ వల్ల మనకి యూజెస్ ఏమున్నాయంటే మనకి లోడింగ్ కెపాసిటీ ఎక్కువ పెరుగుతుందంటే G+2 G+3 ఇలా మనకి ఫ్లోర్స్ అనేవి పెరుగుతున్నాయి. దానివల్ల ఏంటంటే మనకి లోడింగ్ అనేది లోడ్ ఎక్కువ అవుతుంది. మనకి డిస్ట్రిబ్యూషన్ అంతా ఈ పెడస్టల్ మీద మనం కాలమ్స్ రైజ్ చేసుకొని ప్లింత్ బీమ్ వేసుకుంటే ఈ పెడస్టలే మనకి సపోర్ట్ మెయిన్. ఈ పెడస్టల్ వల్ల డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది లోడ్ అంతా. దానివల్ల మనకి ఎటువంటి క్రాక్స్ కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కాలమ్స్ కానీ ఎటువంటి దానికోసం అన్నమాట ఈ పెడస్టల్ అనేది మనం యూజ్ చేస్తున్నాం. పెడస్టల్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. పెడస్టల్ వేసుకుంటే ఫర్దర్గా ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకున్న ప్రతి ఒక్క క్లయింట్స్ కానీ మన క్లయింట్స్ కావచ్చు బయట వాళ్ళు ఎవరైనా కానీ పెడస్టల్ అనేది కొంచెం ఖర్చు అయినా మనం పెడస్టల్ కంప్లీట్ చేసుకొని దాని తర్వాత మనం కిందకి రన్ చేసుకొని కన్స్ట్రక్షన్ చేసుకుంటే మనకి ఫర్దర్గా ఫ్యూచర్లో మనం ఎక్కువ ఫ్లోర్స్ వేసుకోవాలని ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎటువంటి టెన్షన్ ఉండదు. దానివల్ల మనం పెడస్టల్ వేసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.